హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యశ్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచండి. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మొబైల్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి. సో ముందుగా అయితే పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం యాప్ డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది యాప్ లోగో అయితే. సో ఓపెన్ చేస్తున్నాము. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ నెస్ట్ అని వస్తుందండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ నొక్కుతుంది. ఇక్కడ ఉన్న ఎర్రర్ పోతుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజెస్ వస్తాయి. ఇమేజెస్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సో తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ దగ్గర ఓకే చేయాలి. ఇక్కడ ఇమేజెస్ సైజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే కస్టమ్ అని ఉంది కదండి, కస్టమ్ దగ్గర క్లిక్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యూట్యూబ్కి థంబ్నెయిల్ కదండి, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని వస్తుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ సైజ్ వస్తుందండి. ఈ సైజు వచ్చాక దీన్ని ఓకే చేయాలి. ఓకే చేశాక మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో ఉంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదండి, ఈ ప్లస్ దగ్గర మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ ఓకే చేస్తాము. ఇది ఆల్బమ్లోకి వెళ్ళండి. మీకు నచ్చితే ఇక్కడ మీరు ఆల్బమ్లో ఏమైనా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటే మీకు నచ్చిన ఇమేజెస్ అయితే పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నది కదండి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లో ఏదో ఒక మీకు నచ్చిన ఆప్షన్ తెచ్చుకోండి. నాకైతే ఇందులో ఆప్షన్ నేను తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ వైట్ కలర్ తీసుకుంటున్నానండి, ఓకే చేశాను. సో ఇప్పుడు మనకి థంబ్నెయిల్ ఎడిటింగ్ కదా, ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తామండి. సో చేశాక ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఇది ఓకే చేస్తాం. సో ఇక్కడ ట్యాగ్స్ మీద క్లిక్ చేస్తామండి. ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ ఓకే చేస్తారు. ఓకే చేశాక ఇక్కడ నెక్స్ట్ ట్యాగ్స్ ఉంది కదండి, ఇది ఎర్రర్ చేయాలి. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి తెలుగు కీబోర్డ్ కావాలి అనుకుంటే బ్యాక్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ కొట్టండి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని. సో ఇక్కడ మనం ఇలా ఈ విధంగా టైప్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేశాక ఇక్కడ కావ్యశ్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది కదండి, ఇది మా ఛానల్ నేమ్ అండి. సో మనం ఇది ఏం చేయాలి, బ్యాక్ వచ్చేయాలి. వచ్చాక ఇక్కడ మళ్ళీ మనం పిక్సెల్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ ఉంది కదండి, ఇక్కడ మనం ఓకే చేస్తే కాపీ చేసింది మళ్ళీ ఇలా వస్తుందండి. సో ఇక్కడ మనం ఓకే బటన్ నొక్కాలి. సో మనం ఇక్కడ ఏంటంటే కావ్యశ్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకు నచ్చిన విధంగా మనం ఏ సైడ్ అయితే రావాలనుకుంటున్నామో మనకు సైజ్ కూడా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చండి. మనకి ఈ రకంగా అయితే నాకైతే ఈ రకంగా చేసుకోవాలని పెట్టాను. సో దీన్ని ఏం చేయాలి, ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి లాక్ బటన్ వస్తుంది కదా, ఇక్కడ లాక్ చేసామంటే ఎటు కూడా వెళ్ళకుండా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇమేజెస్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదండి, ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేశాక ఆల్బమ్ వస్తుంది. సో అయితే ఓకే చేసుకోవాలి. సో ఇది చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎర్రర్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లాక్ చేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. సో ఇంతేనండి, యూట్యూబ్లో మొబైల్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎంత సింపుల్. సో ఇప్పుడు అయితే ఫోటో ఎడిటింగ్ చేసిన తర్వాత మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఏమి లేవు కదా, మొత్తం అన్నీ క్లియర్ అయిపోయాయి కదా. సో ఇది మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, ఈ షేర్ బటన్ దగ్గర క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ, సో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ మనకి మన గ్యాలరీలోకి వచ్చేస్తుందండి. సో ఇంతేనండి, యూట్యూబ్లో మొబైల్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎంత సింపుల్. సో మీరు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.